హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మధుయే చిన్ని అని తెలుసుకున్న దేవా ఎలా తెలుసుకుందో వీడియోలు తెలుసుకుందాం. ఆ సిట్రి బీడో పంపించిందంటే పంపించారంటే అక్కడ మన మధు జైలుకి వెళ్ళింది ఉంటుందన్నమాట. మొత్తం చూస్తాడు మధు ఎందుకు వెళ్ళింది అని ఆ సిట్టికి ఫోన్ చేస్తాడు. ఏంటి ఆ అమ్మాయినా బాలాజుని కలవడానికి వచ్చిన తర్వాత ఆ జైలని కలవడానికి వచ్చిందంటే అవును ఆ అమ్మాయి అని అంటే ఎందుకు వెళ్ళింది అంటే బాలాజుకి వాళ్ళ అమ్మ నాన్నకి ఏమైనా చుట్టికం ఉన్నదా లేకపోతే వాళ్ళ కోసం అని బాలాజుని కోసం ఎంక్వైరీ చేయడానికి పోయిందా ఈమె మధు అని అంటాడు. తర్వాత ఆ జైలని తీసుకొని నేను ఒక ప్లేస్ చెప్తాను ఆడికి రా సిట్రి అని చెప్తాడు. సరే సార్ అని చెప్తాడు. వాళ్ళమ్మ ఈ రోజుతో మ్యాడీ ఇంకా మన మధు దగ్గర అయిపోతారు, హ్యాపీగా ఉన్నానంటే ఎందుకు మ్యాడీ తాళిగట్టినప్పుడే కదా దగ్గర అయిపోయాడు, ఇప్పుడు అంటున్నావేంటి అని అంటే ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఒక్కటే యాక్సెప్ట్ చేయలేరు, మన మ్యాడీ బాబు యాక్సెప్ట్ చేసింది కదా అంటే లేదండి మ్యాడీ బాబు ఇంకా యాక్సెప్ట్ చేయలేడు, ఒక ఫ్రెండ్ లాగానే చూశాడు, 4 గోడల మధ్యలో ఫ్రెండ్ లాగా ఉంటున్నాడు, బయట భార్యాభర్తలా ఉంటున్నాడు అని అంటే అవునా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేవంటే నాకే ఈరోజు తెలిసింది పెన్నవద్దయ్య చెప్పింది అని. దానికోసమే దాంపల్లి వ్రతమని గుడికి తీసుకుపోయి వ్రతం చేయించాం, దానివల్ల మన మ్యాడీ బాబులో కొంచెం మార్పు వచ్చింది. పిన్ని కాల్ చేసిందండి అని అంటే వాళ్ళ మధు వాళ్ళని చూసానంటుంది అని అంటే అతను అంటాడు మీ పిన్ని మంచాన పడింది కదా ఎలా చూస్తుంది అని అంటది. అంటే మేమే వెళ్తాము, మేమే వెళ్ళి అలా శోభనికి ముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే మన మధు వాళ్ళ కాపురం మంచిగా ఉంటుందని వెళ్తాము, ఈ రోజే వెళ్తాము అని అంటారు. సరే పెళ్ళేసి రా. జైలర్ ఇంటికి వస్తాడు. సార్ జైలర్ ఇంటికి వచ్చిందంటే సరే బొట్టు తీసుకురా పో పెట్టి తీసుకొస్తాను అని అంటాడు కోపంలా. అంటే సార్ అని అంటే మళ్ళీ వెళ్ళి తీసుకురాపోతానని అంటే ఆమె వస్తుంది అనమాట. ఏంటి ఒకదాని వచ్చావని అంటే ఆ జైలర్ ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయారంటే అక్కడికి వెళ్ళింది లీవ్. ఆ అమ్మాయి బాలరాజు కలవడానికి వచ్చింది, అలాగే జైలర్ని గిట్ట కలవడానికి వచ్చింది సార్ అని అంటే ఆ అమ్మాయి చిన్ని అయ్యిండొచ్చు సార్ అని అంటాడు. ఒకే అమ్మాయి అయ్యిండొచ్చు కదా అని అంటే నేను నమ్మను, మధు ఎలా చిన్ని అవుతుంది అని అంటాడు. మన జైలర్ అంటది సార్ నాకు ప్రమోషన్ గురించి ఏం ఆలోచించాలి అంటే ఇప్పుడు అవసరమా నీకు అవసరమా అని అంటాడు. అంటే అవును సార్ నేను సూపరింటెండెంట్ అయ్యే అనుకుంటున్నాను, జైలు సూపరింటెండెంట్ రిటైర్డ్ అయ్యే లోపల అని అంటది. అంటే నువ్వు చచ్చే లోపల నేను చేస్తాను, ఇక వెళ్ళు నువ్వు అని అంటాడు. తర్వాత ఎలా సాధ్యమవుతుంది, బాలరాజు కూతురు చిన్ని అయితే ఈ సుబ్బు కూతురు మధు ఎలా ఒకటవుతారు అని ఆలోచిస్తాడు అనమాట. వాలిడ్ రీజన్ ఉంటే గానీ నేను నమ్మను, మధుయే చిన్ని అని అస్సలు నమ్మను, ఇప్పుడే నేను చూస్తాను అని మన మధు వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. మన దేవ ఇంటికి వస్తాడు. వాళ్ళ వదిన గారు ఉంటారనమాట. మ్యాడీ అని పిలిస్తే మ్యాడీ లేరు బావగారు అని అంటే ఎక్కడికి వెళ్ళాడంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు అని చెట్టి అంటాడు. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అంటే అదంతా సంప్రదాయమే, ఎవరన్నా అక్కడి నుంచి రాకపోతే వీళ్ళే అక్కడికి వెళ్ళి కలిసి వస్తారు బావగారు అని చెప్తుంది. సరే వాళ్ళు లేకపోవడం నాకే మంచిది, వీళ్ళని గిట్ట ఎలాగలాగో పంపించేసి నేను ఇల్లంతా సదరాలి అని అనుకుంటాడు అనమాట. నాకు కూల్ డ్రింక్ కావాలి, చల్లగా కూల్ డ్రింక్ తాగాలని ఉంది అని అనుకుంటాడు. అంటే వాళ్ళు అంటారు చెంటి వెళ్ళి తీసుకురా అంటే చెంటి అక్కడ కుక్కలు ఉన్నాయి అని అంటే నాకు భయంగా ఉంది, మళ్ళీ ఎలా వెళ్ళాలి అంటే తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళాను లోకికి ఇచ్చి పంపిస్తాడు. తర్వాత వదిన గారు మ్యాడీకి కాల్ చేయండి అని అంటాడు. సరే అని అంటే ఇక్కడ సిగ్నల్ రావు కదా బయటికి వెళ్ళి చేయండి అని చెప్తాడనమాట. చెప్తే సరే అని అంటది. దేవా అంటాడు ఈ మధు చిన్న తెలవడానికి ఇప్పుడే నాకు సాక్ష్యాలు ఒకవేళ దొరికితే ఇప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది నాకు అని అనుకుంటాడు. వెతుకుతాడు, ఇల్లంతా వెతుకుతాడు. మన దేవా ఇల్లంతా వెతుకుతాడు. వెతకగానే ఆ బాక్స్ మన ఇస్తాడు కదా మన చెంటి, ఆ బాక్స్ లో ఉంటాయన్నమాట. ఉంటే మన దేవా అనుకుంటాడు అలాంటి సాక్ష్యాలు ఇలాంటి దాంట్లో ఎందుకు పెడతారులే అని అనుకుంటాడు. అక్కడ పెట్టడానికి పోతే ఫొటోస్ అన్ని కింద పడిపోతాయి అనమాట. పడిపోగానే ఫొటోస్ చూసి చాలా షాక్ అవుతాడు అనమాట. షాక్ కాగానే ఓహో మధుయే చిన్న అన్నమాట, అయితే వీళ్ళు మధు కూతుర్లా ఎందుకు పెరుగుతుంది అని అంటే మధుని దత్తత తీసుకున్నారన్నమాట అని అనుకుంటారనమాట. అనుకొని అప్పుడే వాళ్ళ వదిన గారు వస్తారు. ఏం బాబు గారు ఇక్కడ ఉన్నారు అంటే ఏం లేదు ఇల్లంతా చూస్తున్నాను ఎలా ఉందో అని అనుకుంటాడు. తర్వాత కూల్ డ్రింక్ నీకోసం తెప్పించాను కదా, కూల్ డ్రింక్ తాగిపోండి అని అంటే నేను అంత కూల్గా లేను వదిన గారు, కొంచెం నేను వెళ్ళాలి అని అంటారు. తర్వాత ఇప్పుడే ఫోన్ రావాలా, వాళ్ళ మ్యాడీని ఇంకా మధుని చూసి వెళ్ళేవాడు కదా. ఇంటి వాళ్ళు వస్తాడు. కూల్ డ్రింక్ చల్లగా లేవంట అంటే కూల్ డ్రింక్ తాగడానికి బావగారు లేలే అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోయారు అని అంటే అంత అర్జెంట్ పని ఏంటో అని లోకి అంటారు. ఆ జైలర్ చెప్పింది నిజమేరా, ఆ మధుయే చిన్ని మా కొడుకుని వలలో వేసుకొని మా గుడిలో తాళి కట్టించుకుంది, పోటు పొడవడానికి నా ఇంటికే కోడలుగా వచ్చిందన్నమాట. మన ముందు ఉన్నప్పుడు కిట్ట మనం తెలుసుకోలేకపోయాం, కావాలనే మనల్ని మిస్లీడ్ చేసింది, రాజకీయంలో పుట్టి పెరిగిన నాతోటే రాజకీయం చేస్తుందా, ఆలస్యం చేయకూడదురా, ఆ దేవా అంటే ఏంటో దానికి చూపియాలి, కిడ్నాప్ చేసి దాన్ని మన ఇంటికి తీసుకురా వాళ్ళ ఇంటి నుంచి అని అంటాడు. ఎవరికి ఏ అనుమానం రాకూడదు అని అంటాడు. మన లోకి అనుకుంటది అరే చిన్ని ఫొటోస్ చూసింటే మ్యాడీ ఈ రోజు ఎలాగలాగో గొడవ అయ్యేది కదా, ఎందుకు చూడలేరు, నేనే ఎలాగలాగో మ్యాడీకి చూపించేదాన్ని, అసలు సరుపా అంటే ఆ ఫొటోస్ ఎక్కడ పెట్టిందో ఏంటో అని బాధపడుతూ ఉంటది.